రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని మోదీ పిలుపునిచ్చారు. ఏడాది ఎర్రకోట నుంచి యువతకు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించిన ప్రధాని మోదీ అన్నారు. తన ప్రకటనపై భారీ స్పందన వచ్చిందని, దీన్ని బట్టి మన యువత ఎంతమంది రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతోందన్నారు. వారు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు 13 మంది అభ్యర్థులతో పాటు తొలి జాబితాను గులాం నబీ ఆజాద్ పార్టీ విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేయనున్న గందర్బాల్ స్థానంలో కూడా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలని అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ తాజాగా తొలి జాబితాను విడుదల చేసింది. 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం ఉదయం రిలీజ్ చేసింది. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో జన్సరాజ్ పోటీ చేస్తోందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులే ఉంటారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పీకే చేసిన సంచలన ప్రకటన చేశారు. 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో జన్సరాజ్ పోటీ చేస్తారని వెల్లడించారు. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులే ఉంటారని పేర్కొన్నారు. ఇక 2030లో కనీసం 70 నుంచి 80 మంది మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ వైద్యురాలు హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. కోల్కతా పోలీస్ శాఖలో సివిక్ వాలంటీర్గా అతను పనిచేశాడు. అయితే సిబిఐకి ఇచ్చిన లైట్ డిటెక్టర్ టెస్ట్లో నిందితుడు సంజయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. నేరం జరిగిన ప్రతి రాత్రి 2 రెడ్ లైట్ ఏరియాల్లో తిరిగినట్లు అతను చెప్పాడు. కానీ శృంగారంలో పాల్గొనలేదని వెల్లడించాడు. ఓ వీధిలో ఓ మహిళను వాదించినట్లు పాలిగ్రాఫ్ టెస్ట్లో ఒప్పుకున్నాడు. ఈ ఘటన నిఘా కెమెరాలకు చిక్కింది. ఈ రోజునే తన గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడినట్లు కూడా అతను చెప్పాడు. ఆమె నగ్న ఫోటోల కోసం సంజయ్ అడిగినట్లు తెలిసింది. హత్య కేసులో నిందితుడు కన్నడ నటుడు దర్శన్ తూగుదీపాకు పరస్పర అగ్రహార కేంద్ర కారాగారంలో సకల రాజభోగాలు అందుతున్నట్లు ఓ ఫోటోను బట్టి తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోను జైలు శాఖ పరిగణలోకి తీసుకునింది. ఈ జైలు అధికారులకు సమన్లు జారీ చేసింది. ఫోటోలో కనిపిస్తున్న దాన్ని బట్టి దర్శన్ జైల్లో ఓ పార్కులో జల్సాగా ఉన్నారు. ఏదో పానీయం తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారు. ఆయనతో పాటు కొందరు రౌడీ షీటర్లు కూడా పక్కన కనిపిస్తున్నారు. వరుస రైలు ప్రమాదాల ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రన్నింగ్లో ఉన్న రైలు 2గా విడిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. రైల్లో మొత్తం 21 కోచ్లు ఉండగా ఇందులో 8 కోచ్లు విడిపోయాయి. గమనించిన అధికారులు మిగతా కోచ్లను సియోపోరా రైల్వే స్టేషన్కు తరలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మలయాళం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. జస్టిస్ కె హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని యూడీఎఫ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. మలయాళం సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు హేమ కమిటీ ముందు వెల్లడించింది. బెంగళూరు చెన్నై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ఒకదానొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందగా మరో 15 మందికి పైగా గాయాలయ్యాయి. హోసూరు, కృష్ణగిరి ఆసుపత్రులకు తరలించారు. హోసూరు సమీపంలోని పెరండ్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ను హర్యానా కాప్ పంచాయతీ స్వర్ణ పథకంతో సత్కరించింది. ఆమె బర్త్డే సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో వినేష్ ఫోగట్ ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసితమే. అయితే గోల్డ్ మెడల్ మ్యాచ్ జరగాల్సిన రోజు అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటుపడింది. దీంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఆమె కోల్పోయింది.